అందరికీ నమస్కారము. ఈరోజు మనం ఈ వీడియోలో శని భగవానుడి అనుగ్రహము కొరకు ఎటువంటి సులువైన పరిహారాలు పాటిస్తే శని భగవానుడు అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందాం. శని భగవానుడు భక్త సులభుడు కాబట్టి ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి చేయవలసిన పరిహారాలను తెలుసుకుందాం. శని భగవానుడికి నల్ల నువ్వులు అంటే చాలా ఇష్టము. కాబట్టి శని భగవానుడికి శనివారం రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వలన ఆయన అనుగ్రహము లభిస్తుంది. శని భగవానుడికి నలుపు రంగు వస్త్రం అంటే చాలా ప్రీతి. కాబట్టి శనివారము నాడు ఆయనకు పూజ చేసే సమయంలో నలుపు రంగు వస్త్రాన్ని ఆయన విగ్రహం మీద కప్పడం వలన ఆయన అనుగ్రహము శీఘ్రముగా లభిస్తుంది. శని భగవానుడికి రాళ్ల ఉప్పు అంటే ప్రీతి కాబట్టి ఆయన విగ్రహం ముందు పాదాల దగ్గర గుప్పెడు రాతి ఉప్పును ఉంచితే ఆయన అనుగ్రహము లభిస్తుంది. శని భగవానుడికి నీలం రంగు పూలు అంటే చాలా ప్రీతి కాబట్టి ఆయనను నీలం రంగు పూలతో అలంకరించడం వలన ఆయన అనుగ్రహము లభిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామిని కానీ శివుడిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ ఆరాధించడం వలన శనిగ్రహ బాధల నుండి ఉపశమనము లభిస్తుంది. భయంకరమైన శని దోషాలు తొలగాలంటే అనాథ పిల్లలకు, వృద్ధులకు, వికలాంగులకు అన్నదానము చేయడం వలన శని భగవానుడు పరమానంద భరితుడై మనకు సకల శుభాల్ని కలుగజేస్తాడని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది. అలాగే శనిగ్రహానికి అధిదేవత అయిన కాళికాదేవిని ఒక అమావాస్య నాడు పూజించి నిమ్మకాయల దండను సమర్పించడం వలన శనిగ్రహ బాధల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే శనివారము నాడు ఒంటికి నువ్వుల నూనె రాసుకొని కొంతసేపు తర్వాత స్నానం చేయడం వలన శని భగవానుడు సంప్రీతుడై సకల శుభాలను కలుగజేస్తాడు. శని భగవానుడికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టము. కాబట్టి శనివారము నాడు శనేశ్వరుడికి స్వీట్స్ నైవేద్యముగా సమర్పించడం వలన ఆయన అనుగ్రహము లభిస్తుంది. శని భగవానుడికి పండ్లు అంటే ఇష్టము. కాబట్టి పండ్లను ఆయనకు నైవేద్యముగా సమర్పించడం వలన ఆయన అనుగ్రహము లభిస్తుంది. శని భగవానుడికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టము. కాబట్టి ఆయనకు కొబ్బరికాయను నైవేద్యముగా సమర్పించడం వలన ఆయన అనుగ్రహము లభిస్తుంది. శనివారము నాడు వికలాంగులకు అంటే అవయవ లోపం ఉన్నవారికి అన్నదానము చేస్తే శని భగవానుడు పరమానంద భరితుడై సకల శుభాల్ని ప్రసాదిస్తాడని పరిహార శాస్త్రంలో పేర్కొనడం జరిగింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన. నమస్తే.